ప్రకృతి అందం ఒక్కోసారి ఎంత భయంకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. పర్యాటక ప్రాంతాల్లో సరదా కోసం చేసే చిన్న పొరపాట్లు ప్రాణాల మీద తెస్తాయని మనం వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక దృశ్యం అందరినీ కలిచివేస్తోంది. ఒక మహిళ సముద్రపు అలల ఉధృతికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం. ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ప్రవర్తన, ఆమెను కాపాడలేకపోయిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర తీరంలో అలల వేగం ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ మహిళ అలల తాకిడికి కొట్టుకుపోతుంటే ఆమెను రక్షించాల్సిన వ్యక్తి కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. గతంలో స్పెయిన్ వంటి దేశాల్లో సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు అలలు తక్కువగా ఉన్నా సరే ఒక క్షణం ఏమరపాటుగా ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వారన్నారు. కానీ ఇక్కడ అలల తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. ఆ భయంకరమైన రాకాసి అలలు ఆ మహిళను మృత్యువడిలోకి లాక్కెళ్లాయి. ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రవర్తనపై తీవ్ర విమర్శలుస్తున్నాయి. కళ్ల ముందే ఒక ప్రాణం కొట్టుకుపోతుంటే ప్రాణాలు తెగించి కాపాడాల్సింది పోయి పెరికితనంతో వ్యవహరించాడని నిర్చలు మండిపడుతున్నారు. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడం అత్యంత శోచనీయం. మరోవైపు పర్యాటకులు కూడా గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. సముద్రం శాంతంగా ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అలాంటిది రాకాశాలను విరుచుకుపడుతున్నప్పుడు సాహసాలు చేయడం అంటే ఆత్మహత్యతో సమానమే. ఫోటోల కోసం, సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? చివరికి ఆ మహిళ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. ప్రకృతితో పోరాటం చేయలేం, కనీసం జాగ్రత్తగానైనా ఉందాం. అలాగే ఆపదలో ఉన్నప్పుడు తోటి మనిషిని కాపాడే గుణం లేకపోతే ఆ బంధాలకు అర్థమే లేదు.